హాయ్ అండి అందరికీ. ఇంకా నేను ఈరోజు అయితే ఇంకా వర్క్ ఉండి అయితే ఈరోజైతే ఇంటి దగ్గరనే ఉండిపోయానమాట. డ్యూటీకి అయితే వెళ్ళలేదు. నేను సడన్గా సాయంత్రం టైంలో ఇంకా బట్టలు ఆరేయడానికి అయితే పైకి వచ్చాను. వచ్చిన తర్వాత ఇంకా ఆ చెట్టు మల్లె చెట్టు చూస్తుంటే చూడాలి, జాజి మల్లెలు అనమాట. ఎంత స్మెల్ వస్తున్నాయో, చాలా మంచి స్మెల్ వస్తాయి. చాలా ఇష్టంతో పెట్టాను. కానీ ఇంతవరకు 2 years అవుతుండొచ్చు చెట్టు పెట్టి, కానీ ఒక్క రోజైనా నేను అసలు ఆ పువ్వులు తెంపి పెట్టుకోలేదు. ఎందుకంటే మనకంత ఓపిక ఉండదు కదా. మళ్ళీ ఎప్పుడు మొగ్గల్లాగా రాలేదు. ఎప్పుడైనా అక్కడ గోడకి సైడ్కి వస్తుండే తెంపడానికి వీలు కాకపోతుందన్నమాట. కానీ ఇప్పుడైతే చెట్టు పెద్దగా అయింది, తెంపడానికైతే వీలుంది. నేను చూసేసరికి అయితే షాక్ అయిపోయానమాట. ఇంకమ్మ ఎలాగైనా తెంపుకుందాంలే అని చెప్పేసి అయితే పువ్వులు అయితే తెంపాము. అసలు ఈ పువ్వులకి మాకు చిన్నగున్న విషయం ఒకటైతే గుర్తొచ్చింది ఫ్రెండ్స్, మీతో షేర్ చేసుకుంటాను. అది జెండా వందరం వస్తుంది కదా, ఇంకా ఆ టైంలో మాత్రం మేమైతే మా ఊరి దగ్గరలో తోట ఉంటుందన్నమాట, మల్లెపూల తోట. ఇంకొక రోజు ముందే, ఒక రోజు 2 రోజుల ముందు తోటకి వెళ్ళి ఇంకా వాళ్ళ పర్మిషన్ తీసుకొని మేమైతే డే మొత్తం పువ్వులు తెంపుకొని వచ్చి అల్లుకొని 2 జడలు రిబ్బన్ జడ వేసుకొని 2 జడలకైతే పెట్టుకునే వాళ్ళం అన్నమాట. అసలు ఎంత బాగుంటున్నానో ఫ్రెండ్స్, అప్పుడు రోజులు అప్పటి సిచ్యువేషన్సే వేరు. ఇంకా ఈరోజు అయితే నేను సేమ్ నాకైతే తెంపుతున్నంతసేపు నాకు అదే గుర్తొచ్చిందనమాట. అప్పుడు అసలు ఎలా చేసేవాళ్ళం కదా, ఇన్ని పువ్వులు, అసలు ఇన్ని ముగ్గులు ఇప్పుడు ఫ్రీగా నాకు దొరుకుతున్నాయి. అసలు నా సొంతంగా అసలు నా ఇంట్లో చెట్టు పెట్టుకొని మరీ నేను తెంపుకున్నానైతే ఆ హ్యాపీనెస్సే వేరే లెవెల్ అని చెప్పొచ్చు అనమాట. చాలా అంటే చాలా వెళ్ళాయి, కానీ నా వల్ల కాలేదు తెంపడం, చాలులే అని చెప్పేసి అయితే అనుకున్నాను. ఇంకా చాలా ఒక 1/2 hour వరకు తెంపాను ఫ్రెండ్స్. తెంపిన తర్వాత ఇంకా అవన్నీ అయితే తెంపి మంచిగా మొగ్గలు అయితే చాలా మంచిగా వచ్చాయి. ఇంకా అన్నీ తెంపేసి పెట్టి ఇంకా వీటిని అయితే అల్లానమాట. చాలా రోజులు అవుతుంది అసలు అల్లకనైతే, అసలు అల్లడానికి కూడా వస్తలేదు నాకు. కానీ ఫాస్ట్గా అల్లాను. కానీ అవి తెంపేటప్పుడేమో మంచిగా మొగ్గల్లా ఉంటున్నాయి. తెంపి ఇంకా నేను ఒక ప్లేట్లో వేసి నేను అల్లే లోపే మొత్తం పువ్వుల్లాగా విడిపోతూ ఉన్నాయన్నమాట. అంతే కదా, అప్పుడు కూడా అలా అయ్యేటివి. ఇంక ఇవి మార్నింగ్ సరికి మంచిగా పువ్వుల్లాగా ఇంకా మంచిగా గుబురుగా మంచిగా వస్తాయని అయితే అనుకుంటున్నాను. నేనైతే ఖచ్చితంగా మర్చిపోకుండానైతే రేపు తొలి ఏకాదశి కదా, ఖచ్చితంగా పెట్టుకోవాలని అయితే అనుకుంటున్నాను. అస్సలు మర్చిపోవద్దు. కానీ అసలు పెట్టుకుంటానో లేదా అసలు గుర్తుండవు, ఎందుకంటే మనకు అంత అడావిడి కదా, అసలు గుర్తుండదు. ఇంక ఇవైతే మంచిగా ఫ్రెష్గానైతే అల్లుకొని అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా అందులో దౌనము లేదంటే కనకమరాలు పెట్టాలని అయితే ఉంది, కానీ అందులో అవైలబుల్గా లేవు. రోడ్డుకి వెళ్తే దొరికేవి కుల్లాగా కనకమరాలు దొరుకుతాయి, కానీ ఇంకా ఎందుకులే అంత టైం లేదని చెప్పేసి అయితే అల్లానమాట. ఇవే బాగున్నాయి కదా అని చెప్పి అల్లిన తర్వాత ఏం చేయాలి అదొక పెద్ద టెన్షను. అందుకే ఇంకా మా పాపది టీషర్ట్ ఉంటే అందులో కాటన్ది ఇంకా కొంచెం తడి వేసేసి పువ్వులు అందులో పెట్టి ఇంకా గాలి పోకుండా ఒక కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను.